శ్రీమాత్రే నమః. అందరికి నమస్కారం అండి. ఈరోజు మనము సింహరాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాము. సింహరాశి వారికి జూన్ 21 అనగా శనివారం నాడు వీరి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకోబోతున్నాం. అయితే సింహరాశి వారు ఎవరైతే ఇప్పుడే కొత్తగా మన ఛానల్ చూస్తున్నారో దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి సపోర్ట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే ఈ యొక్క వీడియోను స్క్రిప్ట్ చేయకుండా చివరి చూసినట్లయితే మీకైతే పూర్తిగా అర్థమవుతుంది. రేపటి రోజున మీ యొక్క రాశి ఫలిత ప్రకారము మీ గ్రహాలు ఏ విధంగా ఉన్నాయో తప్పకుండా తెలుసుకుందాం. మరి అంతకన్నా ముందుగా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. సమస్యలు ఎవరంటే ఎవరు ఉండరు కదండి. అంటే ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారము, ప్రేమించి మోసపోవటము, నాగదోషము, సంతానం లేకపోవటము, భార్యాభర్తల మధ్య గొడవలు, ధనం లేకపోవటము, రాజకీయము, కోర్టు సమస్యలు, మీ మీద చెడు ప్రయోగాలు చేయటము, ఇలా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్య ఉంటూనే ఉంటుంది. అయితే ఎక్కడెక్కడికో వెళ్ళి జ్యోతిషం చేయించుకొని ఇలా చెంది ఉంటే ఒక్కసారి మన గురువు గారిని కాంటాక్ట్ అవ్వండి. అలంపూర్ జోగులాంబ జ్యోతిష్యాలయము. మన గురువు గారి పేరు సీతారామరాజు గారండి. మీరు సంప్రదించిన ఫోన్ నెంబర్ 9959509193. ఫోన్ ద్వారా జ్యోతిషం చెప్పబడను. స్త్రీ పురుషులకు ఎటువంటి సమస్యలున్నా నమ్మకంతో ఫోన్ చేసి చూడండి. 100% గంటలో పరిష్కారం చూపిస్తారండి. చాలా నమ్మకమైన గురుగారు. ఒక్కసారి ప్రయత్నించుకోండి. ఈ వివరాలకు వస్తే కనుక సింహరాశి అనేది రాశిచక్రంలోని 5వ రాశి. మగ నక్షత్రము 1, 2, 3, 4 పాదాలు, పొబ్బ నక్షత్రము 2, 3, 4 పాదాలు జన్మించిన వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ సింహరాశి వారికి రేపటి రోజున ఈ వ్యక్తులను సింహరాశి వారిగా అంటే ఈ సింహరాశి వారికి అధిపతి వచ్చేసరికి సూర్యుడు అనమాట. ఈ సూర్యుడు అధిపతిగా ఉండగా ఈ రాశి వారికి అంటే వీరికి ఏ జన్మలో అయినా కానీ అంటే వీళ్ళ గోచారం అయితే ఈ విధంగా ఉండబోతుందని తెలుసుకుందామండి. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకు గోచార ఫలితము అయితే చాలా అనుకూలంగా ఉంటుంది. అయితే ఇలానే ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే అంటే కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అయితే ఉంటుంది. వీరి యొక్క వ్యక్తిత్వం విషయానికి వస్తే చాలా అంటే చాలా మంచి వ్యక్తిత్వం అని చెప్పుకోవచ్చు. ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క వ్యక్తిత్వము గంభీరంగా కూడా ఉంటుంది. అంటే ఎడు వ్యక్తులతో మాట్లాడేటప్పుడు వీరిని చూసి అంటే వీరి మాట తీరుని చూసి వీరు చాలా కటువుగా మాట్లాడతారు. అంటే చాలా రఫ్గా మాట్లాడతారు. కాస్త కోపం ఎక్కువగా ముక్కుసూటి మీద కోపం ఉంది, ముక్కుసూటి మనుషులు అని కూడా అంటూ ఉంటారు. కానీ వీరు చాలా సున్నితమైనటువంటి మనసును కలిగినటువంటి వ్యక్తులు. వీరి యొక్క సున్నితమైనటువంటి స్వభావ భావం అనేది ఎక్కువగా అందరినీ కనిపించదు. వీరితో అంటే వీరిని దగ్గర నుండి చూసినట్లయితే వ్యక్తులకు మాత్రమే వీరి గురించి అర్థమవుతూ ఉంటుంది. వీరి సున్నితత్వము అనేది అర్థమవుతూ ఉంటుంది. అయితే అంతే తప్ప వీరిని దూరం కొండి చూసినప్పటికి వ్యక్తులకు మాత్రము వీరి గురించి అర్థం కాదని చెప్పుకోవచ్చు. అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ప్రస్తుతము అయితే చాలా కొంత జాగ్రత్తగా అయితే ఉండవలసినటువంటి పరిస్థితి ఏ విషయంలో అంటే కనుక మీరు కొన్ని విషయాలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఎదుటి వ్యక్తులను నమ్మే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. వీరు కొద్దిగా మంచిగా మాట్లాడితే ఇక ఆ వ్యక్తులతో పూర్తిగా అయితే వీరి యొక్క సమాచారం అంటే వీరి యొక్క వ్యక్తిగత సమాచారాన్ని పర్సనల్గా ఏదైతే ఉంటుందో దాన్ని పూర్తిగా ఎదుటి వ్యక్తులకు చెబుతూ ఉంటారు. అలా కాకుండా ఎప్పుడూ కూడా వీరిని వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమస్యలను కానీ లేదా వ్యక్తిగతంగా ఉన్నటువంటి సమాచారాన్ని కానీ అస్సలు ఎవరితో కూడా పంచుకోకూడదు. వీళ్ళు ఏ రహస్యాలైనా కానీ ఎవరితో పంచుకోకుండా ఉంటేనే వీళ్ళ జీవితంలో బాగుంటుంది. కానీ వీళ్ళు ఎవరితో షేర్ చేస్తే మాత్రం ఆ పని అసలు జరగదని తెలుసుకోవాలి. ఎవరితో వ్యక్తిగతమైనటువంటి సమాచారాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కూడా వీరు పంచుకోకండి. వీరికి సమస్యలు తప్పు అని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా వీరికి ఎప్పుడైనా సరే ఆలోచన విధానము అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. కష్టపడేటువంటి మనసును కలిగి ఉంటారు. అంటే కష్టం అనేది ఎప్పుడు కూడా వీరి కష్టానికి అస్సలు భయపడరు. ఎన్ని సమస్యలు ఎదురైనా ఎన్ని రకాల ఆటంకాలు ఎదురైనా పొరపాటును కూడా వీళ్ళు భయపడి దేనికి కూడా ఆగిపోయేటువంటి మనస్తత్వం అయితే వీళ్ళు కాదని చెప్పుకోవచ్చు. ఎంతటి కష్టాన్నైనా ఎంతటి సమస్యలనైనా వీళ్ళు సునాయాసంగా ఆ కష్టాన్ని సమస్యను వీరు తొలగించుకుంటూ ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి కష్ట సుఖాలు సమానంగా ఉంటాయి. అంటే వీరికి కష్టం ఎంత ఉంటుందో సుఖం కూడా అంతే ఉంటుందని చెప్పొచ్చు. కానీ వీరు కష్టం వచ్చినప్పుడు ఒకలా ఉంటే సుఖంలో ఉన్నప్పుడు ఒకలా అస్సలు ఉండరు. కష్ట సుఖాలను సమపాలనలో తీసుకుంటూ ఉంటారు. అంటే కష్టమైన సుఖమైన ఒకే రకంగా వీరు తీసుకుంటూ ఉంటారని చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు కొంతమంది వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా వీరు ఎవరిని కూడా అంటే వీరు ఇదివరకు ఎవరినైతే అతిగా నమ్మారో ఎక్కువగా నమ్మారో అలాంటి వ్యక్తులను కూడా ఈ సమయంలో ఎక్కువగా అతిగా నమ్మకుండా
మీరు ఎంతలో ఉండాలో అంతలో ఉండడం అయితే ఉత్తమం అని తెలుసుకోండి. ఎందుకంటే సింహరాశిలో జన్మించిన వ్యక్తులకి జాతక రీత్యా చూసుకుంటే నమ్మిన వ్యక్తులే నమ్మక ద్రోహం చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు, మీరు నమ్మిన వ్యక్తులు నమ్మక ద్రోహం అయితే చేస్తారు. కాబట్టి చాలా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచి ఫలితాలైతే మీకు కలుగుతాయని చెప్పుకోవచ్చు. ఇక ఈ యొక్క రాశిలో అంటే సింహరాశిలో జన్మించినటువంటి వ్యక్తులు చాలా ఉత్తమమైనటువంటి లక్షణాలను కలిగి ఉంటారు. ఉత్తమమైన ఫలితాలను అయితే వీళ్ళు పొందబోతున్నారని చెప్పుకోవచ్చు. కానీ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి పెండింగ్లో ఉండే పనులు తొలగిపోతాయి. అయితే మీకు ఖచ్చితంగా చెప్పవలసినటువంటి ముఖ్య విషయం ఏమిటంటే కనుక, మీరు ఎవరిని ఎక్కువగా నమ్మకూడదు. డబ్బు ఎవరికైనా ఇచ్చినప్పుడు ఖచ్చితంగా అంటే ప్రూఫ్స్ అనేవి ఉండేలాగా చూసుకోండి. పకడ్బందీగా ప్రూఫ్స్ ఉండేలాగా చూసుకోండి. ఎవరిని కూడా నమ్మి డబ్బు విషయంలో మాత్రము మీరు ఎలాంటి డబ్బు సంబంధించిన వ్యవహారాల్లో కానీ మోసపోకుండా ఉండాలి. అంటే తప్పకుండా చాలా అంటే ప్రూఫ్స్ అయితే ఉంటుంది. ఎందుకంటే డబ్బును తీసుకొని మీరు మోసం చేసే వ్యక్తులు కూడా ఉండే అవకాశం ఉంది. కనుక చాలా అంటే చాలా జాగ్రత్తగా మీరైతే ఉండాలని తెలుసుకోండి. ఇక సింహరాశి వారికి ఖచ్చితంగా మరీ చెప్పినటువంటి విషయం ఇది. ఇక ఉద్యోగ విషయానికి వస్తే, ఇదివరకే ఉద్యోగాన్ని చేస్తూ ఉన్నటువంటి వ్యక్తులకి అయితే రేపటి రోజున తప్పకుండా ఉద్యోగంలో అనుకూలమైనటువంటి ఫలితాలైతే వస్తాయి. ప్రతికూలమైనటువంటి పరిస్థితులు తొలగిపోతాయి. అనుకూలంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. అలానే వీరు ఇదివరకు నుండి ఏదైతే సమస్యలను అనుభవిస్తూ ఉన్నారో, ఏవైతే సమస్యలను మీరు దరిద్రాలను అనుభవిస్తూ ఉన్నారో, కుటుంబ పరంగా కావచ్చు, లేదా వ్యాపార పరంగా కావచ్చు, ఇలా ఉద్యోగం పరంగా కావచ్చు, ఇలా మీరు ఎదుర్కొన్నటువంటి సమస్యలు, అలానే అనేక రకాల బాధలు, కష్టాలు ఇవన్నీ కూడా తొలగిపోయి అనుకూలంగా అయితే ఉండబోతుందని ఖచ్చితంగా కూడా మీరు చేయవలసింది ఏమిటి అంటే కనుక, మీరు ఇష్టదైవతారాధన చేయాలి. అలానే ఎవరితోనైనా మాట్లాడే సమయంలో ఆచితూచి మాట్లాడాలి. గొడవలకి అంత సులువుగా అయితే దిగకూడదు. అలానే ఎవరినైనా సరే మధ్యవర్తులుగా, అంటే మిమ్మల్ని మధ్యవర్తులుగా ఉండమంటే షూరిటీ సంతకాలు పెట్టమన్నా, లేదా ఆస్తి పేపర్ల సంతకాలు పెట్టమన్నా అంత సులువుగా మాత్రం పెట్టకూడదు. ఎందుకంటే ఆలోచించి ఆచితూచి దాని గురించి పూర్తిగా తెలుసుకోవాలి. ఏదైనా వ్యాపారం మొదలు పెట్టాలి అన్నా సరే పూర్తి అనుభవంతో వ్యాపారాలు మొదలు పెట్టాలి. అనుభవం లేకపోతే మాత్రం వాటిలో మీరు అస్సలు తలదూర్చకూడదు. ఒకవేళ మీకు అనుభవం లేని పక్షంలో అనుభవం ఉన్నటువంటి వ్యక్తులతో మీరు మాట్లాడి వారి యొక్క సలహాలు, సూచనల మేరకి మీరు నడుచుకోవాలి. అంతే తప్ప మీరు ఎటువంటి విషయాల్లో మాత్రము అనుభవం లేకుండా చేసే పనులు మాత్రం పొరపాటును కూడా కలిసి రావు. దానిలో మాత్రం మీరు చాలా లాస్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. జాగ్రత్తగా ఉండాలి సింహరాశి వారు. ఇక ఈ సింహరాశి జన్మించినటువంటి వ్యక్తులు ఈ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఈ సమయంలో గురువు మరియు శుక్రుడు, అలానే సూర్య భగవానుడు వీరికి చాలా అనుకూలంగా అయితే ఉండబోతున్నారు. అందువల్ల ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి ఉద్యోగంలో విజయాలు కలుగుతాయి. ఎప్పటి నుండో ఉద్యోగంలో మంచి ఫలితాలను అయితే పొందాలి అనుకున్నటువంటి వ్యక్తులు ఈ సమయంలో తప్పకుండా కూడా ఉద్యోగంలో మంచి ఫలితాలను అయితే పొందుతారు. ఉద్యోగపరంగా అనుకూలమైనటువంటి పరిస్థితులు కూడా వీరికి ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఉద్యోగరీత్యా అయినా, వ్యాపార రీత్యా అయినా అనుకూలంగా అయితే ఉంటుందని చెప్పుకోవచ్చు. అలానే గ్రహాలు కూడా అనుకూలించి ఉన్నాయి. వీరికి రక్త సంబంధికులను కాపాడుకోవడానికి పడేటువంటి తపన కూడా వీరికి కొన్నిసార్లు ఫలించకపోవచ్చు. కానీ రాబోయే రోజుల్లో మాత్రము వీళ్ళకి అనుకూలంగా ఉండబోతుంది. అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే వీళ్ళు తప్పకుండా పొందుతారు. ఇక సింహరాశి వారి వ్యక్తులకి తీరులేనటువంటి రాజయోగం అయితే పడబోతుందని, ఎవరి గురించి దేని గురించి కూడా ఎక్కువగా ఆలోచించకుండా మీరు చేసేటువంటి పని మీద దృష్టిని పెట్టి మీరు జీవితంలో ఎలా ఎదగాలి, ఎలా పైకి రావాలి అనేటువంటి అంశాలతోనే మీరు ముందుకైతే సాగిపోండి. అప్పుడు మీకు ఫ్యూచర్లో ఆర్థిక సమస్యలు అనేవి, ఆర్థిక కష్టాలు లేకుండా ఉంటాయి. డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు లేకుండా ఉంటాయి. ఫ్యూచర్ ప్లానింగ్ కోసం చేసేటువంటి పద్ధతులు మంచిగా వర్తిస్తాయని చెప్పుకోవచ్చు.
భూములపైన పెట్టే ఇన్వెస్టిమేషన్ అనేది మీకు మంచి ఫలితం అయితే వస్తుంది. అంటే మీరు ఏదైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే గనుక భూములపైన, ఇళ్లపైన ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. సింహ రాశి వారి గురించి జరిగేదేమిటో తెలుసుకున్నారు కదండీ! మరి రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.